హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు వీడియోలో ఏంటంటే బీడ్ వర్క్ బేసిక్స్లో భాగంగా స్క్వేర్ షేప్ని అయితే ఎలా తయారు చేయాలి అని, అంటే ఎలా అల్లుకోవాలి అనే వీడియోని అయితే చూపిస్తున్నానండి. ఇదేంటంటే నేను పెరల్ బీడ్స్ యూజ్ చేసి చూపిస్తున్నాను. 6M బీడ్స్ అండి ఇవి. చూస్తున్నారు కదా, పెరల్ బీడ్స్ షైనింగ్ అంటే 2 కోట్ 3 కోట్స్ అలా ఉంటాయండి. నార్మల్గా అయితే కొన్ని తొందరగా షేడ్ అయిపోతాయి. అలా కాకుండా మనం మార్కెట్లో చూసి తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం 4 బీడ్ మెథడ్ అయితే చూపించాం కదండి, అదే విధంగా 4 బీడ్స్ అయితే ఫస్ట్ తీసుకుంటాం. 4 బీడ్స్ తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్ 1 నుంచి అయితే సూదిని రానివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా చెప్పేటప్పుడు క్లారిటీ లేకపోయినా సరే వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. అలా చూస్తున్నారు కదా, ఇలా 4 బీడ్స్ అయితే ఇప్పుడు వచ్చాయి కదండి. ఈ 4 బీడ్స్కి ఒక్కొక్క బీడ్కి 3 బీడ్స్ అయితే వేసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా, చూస్తున్నారు కదా. ఫస్ట్ 3 బీడ్స్ అయితే తీసుకున్నాం. స్టార్టింగ్ మనం ఏంటంటే 4 బీడ్ మెథడ్ ఎలా అయితే వేసామో సేమ్ అదే అండి. కాకపోతే ఏంటంటే చూసారు కదా, ఇలా కొంచెం క్లారిటీ లేదు, జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ సైడ్ ఉంది కదా, మనం ఫస్ట్ 4 బీడ్స్ వేసుకున్నాం కదా, ఒకటి అయింది. దాని తర్వాత ఇటువైపు ఉన్న ఇంకొకటి వేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే దాని పక్కన ఉంటుంది కదా, దానికి అసలు సంబంధం లేకుండా ఓన్లీ ఆ 4 బీడ్స్కి 3 బీడ్స్ మాత్రం వేయాలి, అంతే. చూస్తున్నారు కదా, అలా ఆ బీడ్కి అసలు ఏ సంబంధం ఉండకూడదండి. మనం ఏ బీడ్ నుంచి అయితే ఫస్ట్ దారం తీసుకున్నామో ఆ బీడ్కి 3 బీడ్స్ వేసుకుంటే సరిపోద్ది. అలానే ఇటువైపు ఉన్న 2 బీడ్స్ని కూడా మనం అలానే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, అలా. ఇది చాలా ఈజీ అండి. ఫస్ట్ మనకి కొన్ని ఏమైనా అల్లేటప్పుడు ఇలా కొన్ని షేప్స్ అయితే అవసరం అవుతాయి. అలాంటప్పుడు ఏంటంటే వీటిని ముందు అల్లి పక్కన పెట్టుకొని తర్వాత వాటిని వేరే బీడ్స్తో యూజ్ చేసి జాయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫ్లవర్ వాజ్, ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ వేసేటప్పుడు అలా అవసరం అవుతూ ఉంటాయి. ఏవైనా సరే ముందు కొన్ని ఇలా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని నేనైతే చూపిస్తున్నానండి మీకు. 3 బీడ్స్ అయితే మనకు అయిపోయాయి కదండి. ఇప్పుడు 4th బీడ్ ఒకటైతే మిగిలింది. సేమ్ దానికి కూడా అలానే 3 బీడ్స్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, అలా 3 బీడ్స్ని యాడ్ చేసుకుంటే ఈ స్క్వేర్ షేప్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఓకే, మీకు నేను చెప్తుంది అర్థమవుతుంది లేదు అనేది నాకు కామెంట్ చేయండి. అర్థం కాదు అనుకుంటే అయితే ఇంకా స్లో, లేకపోతే మరీ స్లో అవుతుంది అనుకుంటే కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా. ఇప్పుడైతే మనకు స్క్వేర్ షేప్ పూర్తి కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, అలా. మీకు అర్థం కాలేదనుకుంటే ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, పక్కా అయితే అర్థమవుద్ది. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.